ఈరోజు కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు సురేష్ రెడ్డి గారితో ఉన్నాను. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఈ సీజనల్ దాదాపుగా ఈ 3 మంత్స్ ఈ సీజనల్ దాంట్లో పిల్లలకి ఈ సర్ది కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ ఇలాంటి ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటుంది. అంటే ఈ సీజన్ అనేది పర్టికులర్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్గా అంటే వర్షాకాలం తర్వాత ఇప్పుడు వచ్చే ఈ వింటర్ సీజన్లో మెయిన్గా ఏంటంటే దమ్ము దమ్ము దగ్గు జలుబు దగ్గు ఇవన్నీ వర్షాకాలంలో ఎక్కువ చూస్తుంటాము. దాంతోపాటు మెయిన్గా ఈ సీజన్లో ఎక్కువ దమ్ము అంటే దగ్గుతో పాటు ఎక్కువ దమ్ము తీయడము, ఆస్తమా అలాంటి కేసెస్ ఈ సీజన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ చల్లటి వాతావరణము, ప్రస్తుతం వాతావరణం వస్తున్న మార్పులు, చల్లటి గాలులు వీటి వల్ల ఎక్కువ శాతం మనం పిల్లల్లో దమ్ము తీయడం అనేది చాలా కామన్ గా చూసేటటువంటి సమస్య. ఈ దమ్ము సమస్య అనేది చాలా మంది పిల్లలు ఏంటంటే అలర్జిక్ సిమ్టమ్స్ అంటాము. అలర్జీస్ ఉన్న వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ చూపించడము, ఎక్కువ దమ్ము తీయడము, వాతావరణం చల్లగున్న టైంలో ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ ఎక్కువ దగ్గడము, ఇలాంటి సమస్యలు అనేవి చాలా కామన్ గా చూస్తుంటాము. సో మెయిన్గా ఏంటంటే ఇవి మెయిన్గా చిన్న పిల్లల్లో అంటే 5 ఏళ్లలో పిల్లల్లో ఈ దమ్ము అనేది చాలా కామన్ గా చూసేటువంటి సమస్య ఈ సీజన్ లో. కొన్ని సందర్భాల్లో కనుక చూస్తే ఫీవర్ వచ్చిన పిల్లలకి ఒక 3-4 డేస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అది కాస్త ప్లేట్లెట్స్ పడే అవకాశం కూడా కొన్ని రోజులు మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏముంటాయి? సో చాలా సందర్భాల్లో ఏంటంటే ప్లేట్లెట్స్ పడడం అనేది చాలా కామన్ గా వింటుంటాము. కాకపోతే ప్లేట్లెట్స్ పడ్డ ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అన్నప్పుడు అసలు ప్లేట్లెట్స్ పడిపోవడానికి గల కారణం ఏంటి అనేది చూసుకొని దాని తర్వాత నిజంగా వరి అవ్వాల్సిన ప్రాబ్లమా ఏంటి అనేది, ఎంత పడిపోతున్నాయి, రోజు పడుతున్నాయా, ఎంత పడుతున్నాయి అనే దాన్ని బట్టి మనము దాని తీవ్రతను అంచనా వేయడానికి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వినే ఉంటారు, మోస్ట్ కామన్ గా మీరు వినేది ఏంటి అంటే డెంగ్యూ జ్వరంలో వాటిల్లో ఏమైతుంటదంటే డెంగ్యూ జ్వరంలో వాటిలో ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది చూస్తుంటాం. డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకుంటాం అంటే అక్కడ ప్లేట్లెట్స్ అనేవి రెగ్యులర్ గా డైలీ పడడము, ఒక వారం నుంచి 8 రోజుల పాటు ప్లేట్లెట్స్ పడడము, ప్లేట్లెట్స్ చాలా తీవ్రంగా అంటే 20,000 30,000 కూడా పడడము, సీరియస్ అవ్వడం, ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల సీరియస్నెస్ తీవ్రత ఎక్కువ ఉండడం అనేది డెంగ్యూలో చూస్తుంటాం. అలా కాకుండా మామూలు వైరల్ ఫీవర్స్ లో కూడా, వైరల్ జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ పడడం అట్లాంటివి జరుగుతుంటది. అయితే అది ఎక్కువ వర్షాకాలంలో చూస్తుంటాం, ఈ సీజన్ లో కూడా చూస్తుంటాం, అరుదుగా చూస్తుంటాము. సో ప్లేట్లెట్స్ పడ్డ ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్స్ పడ్డాయి అని చెప్పి టెన్షన్ పడిపోయి హంగామా చేయాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్తగా సరైన డాక్టర్ దగ్గర చూపించుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సందర్భాల్లో అడ్మిషన్ కూడా అవసరం లేకుండా ఇంటి దగ్గరనే ప్లేట్లెట్స్ పెరిగే సందర్భాలు కూడా ఉంటాయి. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ తీవ్రతను బట్టి అడ్మిషన్ అనేది అవసరం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో కనుక చూస్తే బేబీ బోర్న్ అయిన తర్వాత డైరెక్ట్గా లైట్ కింద పెట్టాలి, లేదంటే పిల్లలకి జాండీస్ అవుతున్నాయి అని ఒక జనరల్ టాక్ ఉంది. సో ఒక 30-40 సంవత్సరాల క్రితం కనుక చూస్తే పిల్లలు పుట్టిన తర్వాత అలాంటి లైట్ కానీ ఎలాంటి అవసరాలు లేకుండేవి. కారణం ఏంటి పెట్టడానికి ఈ రోజుల్లో? అయితే అండి ఇక్కడ మీకు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా జాండీస్ అనేవి డెఫినెట్ గా ఉన్నాయి. అప్పుడు కూడా న్యూ బార్న్ జాండీస్ అనేది దాన్ని హైపర్ బిలిరూబినేమియా అంటాము. పలు రకాల కారణాల వల్ల జాండీస్ అనేది పుట్టిన పిల్లల్లో జాండీస్ చూడడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో ఏంటంటే మనకు మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 10లో 9 మందికి పసికలు అనేవి వాటిందులో అవే తగ్గిపోయే వాళ్ళు ఉంటారు. 10లో ఒక్కరికో ఇద్దరికో మనము లైట్ కింద వేయడం అనేది జరుగుతుంది, ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా. అయితే జాండీస్ ఈ మిగతా 8 మంది 9 మంది ఎవరికైతే జాండీస్ తీవ్రత తక్కువ ఉందో వాళ్ళకి కేవలం ఎండలో చూపించడము, ఎండకు ఎక్స్పోజ్ చేయడము, ఎండలో ఉన్న యూవీ రేస్ వల్ల జాండీస్ తగ్గిపోవడము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే తల్లిపాలు కరెక్ట్ గా టైంకి పట్టడము, ఇలాంటివి చేయడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి జాండీస్ అనేది ఇదవుతుంది. జస్ట్ అవేర్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందికి లైట్ కింద వేస్తున్నారు అన్నట్టుగా అదేదో బయటికి ఎక్స్పోజ్ అవుతుంది తప్ప అప్పట్లో తక్కువ వేశారు ఇప్పట్లో ఎక్కువ వేశారు అన్నట్టుగా అట్లా ఏమీ లేదు. అవసరం ఉన్న వాళ్ళకే వేయాలి, ప్రతి ఒక్కరికి వేయాలని అవసరం లేదు. దానికి కూడా ఒక
సర్టెన్ క్రైటీరియా ఉంటుంది, ఒక పర్టికులర్ క్రైటీరియా అనేది ఉంటుంది. మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి, బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఎన్నో రోజు జాండీస్, బేబీ వెయిట్ ఎంత, వీటన్నిటిని బేస్ చేసుకొని గ్రాఫ్స్ ఉంటాయి. సో గ్రాఫ్స్ ప్రకారము ఎన్నో రోజు, బేబీ వెయిట్ ఎంత ఉంది, మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి, బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంకా వేరే ఇతరత్ర కారణాలు, ఇన్ఫెక్షన్స్ లాంటి ఏమైనా కారణాలు ఉన్నాయా, వీటి మీద జాండీస్ తీవ్రత అనేది డిపెండ్ అవుతుంది. అవన్నీ అంచనాలకు వేసుకొని అవసరమైన వారికి మాత్రమే జాండీస్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటది. అంతేగాని ప్రతి ఒక్కరికి లైట్ కింద వేయడం అనేది అవసరం లేదు, అవసరం ఉండదు కూడా. అలా ఎటువంటి పిల్లల డాక్టర్ కూడా మోస్ట్లీ అలా ఎవరు కూడా సజెస్ట్ చేయరు. అవసరాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి మాత్రమే లైట్ కింద వేసుకోవడం అనేది జరుగుతుంది. నిమోనియా అంటే సాధారణంగా జలుబైన తర్వాత జలుబు తీవ్రత ఎక్కువ ఉంటే నిమోనియా ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా అది ప్రాణాంతకం అవుతుంది, పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఈ నిమోనియా రావడానికి మెయిన్ జలుబే కారణం అంటారా? మంచి క్వశ్చన్ అండి. ఈ సీజన్ లో మెయిన్ నిమోనియా కేసెస్, ఈ సీజన్ లో ఎక్కువ శాతం మేము నిమోనియాస్ చూసేది ఏంటి అంటే ఈ వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ చూస్తుంటాం. ప్లస్ వర్షాకాలం నుంచి చలికాలం స్టార్ట్ అయ్యే టైంలో, ఆ ట్రాన్సిషన్ టైంలో నిమోనియాలు ఎక్కువ చూస్తుంటాం. చలికాలం నుంచి ఎండాకాలం ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో, ఆ ట్రాన్సిషన్ టైంలో నిమోనియాలు అనేవి ఇంకా ఎక్కువ చూస్తుంటాము. అయితే నిమోనియాలు అనేవి జలుబు వల్ల మాత్రమే ఫామ్ అవుతాయని కాదు. నిమోనియాలు అనేవి ఎందువల్ల అంటే ఫ్లూ ఇన్ఫెక్షన్స్, జనరల్ మోస్ట్ కామన్ గా వైరల్ కాసెస్ వల్ల నిమోనియాస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియల్ కాసెస్ కూడా ఉండొచ్చు. ఈ సీజన్ లో మనం చూసుకున్నట్టయితే, ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, ఏంటంటే దమ్ము ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు ఈ సీజన్ లో ఎక్కువ కనపడుతుంటారు. దమ్ము, ఆస్తమా ఉన్న వాళ్ళకి, అలర్జిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ గాలి గొట్టాలు, ఈ ట్రేకియా ఏదైతే ఉంటుందో, గాలి గొట్టాలు, ట్రేకియా, బ్రాంకియల్స్ ఇవన్నిట్లలో వాటిల్లో ప్రాబ్లం ఉంటది. సో ఆ గాలి గొట్టాల యొక్క పరిమాణం, అంటే ఏదైతే రేడియస్ ఉంటుందో వాటి రేడియస్ తగ్గిపోవడము, అంటే దాని లోపల వాపు వచ్చేసి, గాలి గొట్టాల్లో వాపు వచ్చేసి ఎయిర్ అనేది లోపలికి బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు ఈ ఎయిర్ తో పాటు బ్యాక్టీరియా, లోపల ఉండే ఆ జలుబురు, మ్యూకస్ ఏదైతే మీరు అంటారో అది ట్రాప్ అవ్వడము, అది కాస్త ఇన్ఫెక్షన్స్, లోపల ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడము, దమ్ము తీసుకోవడానికి ఇబ్బంది పడడము, లోపల జలుబురు అనేది ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి క్లియర్ అవ్వకపోవడం, మ్యూకస్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వకుండా ఎయిర్వేస్ అనేది మొత్తం కూడా బ్లాక్ అయిపోవడం వల్ల నిమోనియాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఈ సీజన్ లో ఎక్కువ చూస్తుంటాము. సో జనరల్ గా మోస్ట్ కామన్ గా జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ అలర్జిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు, ఈ సీజన్ లో కొంచెం తొందరగా అఫెక్ట్ అయ్యే వాళ్ళకు, ఆస్తమాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు తొందరగా నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చల్లటి వాతావరణం కొంచెం పర్టికులర్ గా కేర్ తీసుకోవడం వల్ల, పిల్లల్ని బయట ఎక్కువ తిప్పకపోవడము, చల్లటి గాలికి తిప్పకపోవడము, సాయంత్రం పూట చల్లటి గాలి ఉన్నప్పుడు చెవులు అవి కవర్ చేయడము, మఫ్లర్స్ అవి వేయడము, మంకీ క్యాప్స్ కానీ ఇలాంటివి వాడడము, స్వెటర్స్ అవి యూజ్ చేయడము, అనవసరమైన జర్నీస్ అవాయిడ్ చేయడము. ఈ సీజన్ లో చాలా మంది తీర్థయాత్రలని అవన్నీ ఇవన్నీ వెళ్తూ ఉంటారు. సడన్ చేంజ్ ఇన్ వెదర్స్, ఇక్కడ అక్కడ లొకేషన్ చేంజ్ అయినప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు తొందరగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నిమోనియాస్ అఫెక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ గా చూసేటటువంటి ప్రాబ్లం. పిల్లలు హెల్దీగా ఉండడానికి అంటే బై బోర్న్ అయిన తర్వాత ఎన్నో రకాల టీకాస్ ఉంటాయి. యాజ్ పర్ ఏజ్ ప్రకారము 5 years నుంచి ఈ టీకా వేయాలి, 5 years నుంచి 6 years వరకు ఈ టీకా ఉండాలి. పిల్లలు ఇలాంటి జబ్బుల పైన ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఎలాంటి టీకాలు వేసుకోవాలి? అయితే టీకాల గురించి ప్రస్తావన వచ్చింది. సో టీకాలు అనేటివి ఎటువంటి అంటే చాలా 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 ఈ టీకాల గురించి ఈ రోజుల్లో మనము న్యూస్ లో రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక రకమైన అనుమానం. కొంతమంది మా ఆశా వర్కర్ ఓన్లీ గవర్నమెంట్ లో ఇచ్చే టీకాలే తీసుకోమని చెప్పింది, ప్రైవేట్ లో ఇచ్చేటువంటి టీకాలు అవసరం లేదని చెప్పింది, మా వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ లో సరిపోతాయి అంటున్నారు. మేము ఈ మధ్య టీకాలు తీసుకోవడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి, ఆటిజం వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని వింటున్నాము. టీకాలు తీసుకోవడం వల్ల జబ్బు పడుతున్నారు పిల్లలని వింటున్నాము. సో టీకాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని చెప్పి చాలా సార్లు పేరెంట్స్ మమ్మల్ని డౌట్స్ అడుగుతుంటారు. మొట్టమొదట మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, టీకాలు అనేవి ఉన్నవి, వచ్చినవి, అవి ఇన్వెంట్ చేయబడింది దేనికోసము అంటే మెయిన్ ప్రొటెక్షన్ కోసం. కొన్ని రకాల జబ్బులకు అవి ఫ్యూచర్ లో మీ పర్టికులర్ బేబీ, బాబు గాని పాప గాని ఆ పర్టికులర్ జబ్బుకి, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ కి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్, డిఫ్తీరియా, టెటనస్, ఇట్లా రకరకాల వ్యాక్సిన్స్ చెప్పుకుంటూ పోతే చాలా రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్ రోలే ఉంటుంది తప్ప
అన్నెసెసరీగా దాని చుట్టూ అపోహలు పెట్టుకొని టీకాలు వేయకుండా ఉండడం అనేది ఒక చాలా పెద్ద తప్పు. యాక్చువల్ గా చాలా వరకు ఇది ఒక బేస్లెస్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంటర్నెట్ లో తిరుగుతుంది. ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆటిజం వస్తుంది, అది ఇది అని చెప్పి ఏవో న్యూస్ వస్తున్నాయి. వాటికి ఎక్కడ కూడా కాంక్రీట్ గా ఒక పర్టికులర్ ప్రూఫ్ అయితే లేదు. సో మెయిన్ ఏంటంటే టీకాలు ఎప్పుడైనా సరే పిల్లలకు మంచివి. ఇంకొకటి గవర్నమెంట్ టీకాలు ప్రైవేట్ టీకాలకు వచ్చేసరికి ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే టీకాలు అనేవి ప్రైవేట్ గవర్నమెంట్ అనేది సపరేట్ గా ఏమీ లేవు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఐఏపీ అని ఒక పీడియాట్రిక్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఆ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇయర్స్ కి ఒకసారి అసెంబ్ల్ అయి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కొత్త వ్యాక్సిన్స్ వచ్చాయి, ఏ కొత్త వ్యాక్సిన్స్ ఇండియాలో అవసరము, కొత్తగా షెడ్యూల్ లో ఏం వ్యాక్సిన్స్ యాడ్ చేయాలి, పాత వ్యాక్సిన్స్ లో ఏమైనా షెడ్యూల్ పైకి కిందికి మార్పులు చేర్పులు చేయాలా, ఇంతకుముందు గతంలో 4 డోసులు ఇస్తున్న వ్యాక్సిన్ ఏదైనా 2 డోసులు కుదించడానికి సాధ్యం అవుతుందా, ఏదైనా 1 డోసు మాత్రమే ఇస్తుందని 2 డోసులకు పెంచాల్సిన అవసరం ఏదైనా ఉందా, లేదంటే కొత్త జబ్బుల్ని ఏదైనా వ్యాక్సిన్ వచ్చిన జబ్బుల్ని ఏదైనా వ్యాక్సిన్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయాలా అని చెప్పి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక షెడ్యూల్ ని తయారు చేసి ఇస్తారు. సో ఈ షెడ్యూల్ ప్రకారము అందరూ కూడా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఇచ్చిన ప్రతి వ్యాక్సిన్ కూడా ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నమెంట్ వద్ద అంత బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కుదిర్చి దాంట్లో ఇంకా కూడా ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రమే గవర్నమెంట్ లో బడ్జెట్ ప్రకారము వాళ్ళు కొంతవరకు అంటే ఆ ఏపీ షెడ్యూల్లో ఉన్న అన్ని వ్యాక్సిన్స్ కవర్ చేయలేకపోయినా మళ్ళీ ఒక స్టేట్ కమిటీ అనేది ఒకటి కూర్చొని స్టేట్ లో ఉన్న పీడియాట్రిషియన్స్ వాళ్ళు కూర్చొని ఏం డిసైడ్ చేస్తారంటే ఇందులో మనం ఎంతవరకు గవర్నమెంట్ త్రూ మనం పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు, ఇందులో ఏ వ్యాక్సిన్స్ మనం కవర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ గవర్నమెంట్ కి ఇస్తే గవర్నమెంట్ దానికి ఒక బడ్జెట్ అనేది అలాకేట్ చేయడము అట్లాంటిది జరుగుతుంది. అయితే మనం మిగిలిన వ్యాక్సిన్స్ మరి గవర్నమెంట్ లో ఇవన్నీ వ్యాక్సిన్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అన్న ప్రశ్నకి ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ ఏవైతే కమ్యూనిటీలో బాగా ర్యాంపెంట్ గా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ జ్వరం ఉంది. టైఫాయిడ్ జ్వరం అనేది ఎంత కామన్ గా వింటుంటామంటే ఎవ్రీ థర్డ్ పేషెంట్ చెప్తూనే ఉంటారు మాకు ఇంట్లో టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట, మా ఆయనకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మా బాబుకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము, అది చేసినాం ఇది చేసినాం, మా ఇంట్లో అందరికీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇట్లా చెప్తుంటాం. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ లో ఏదైతే ఉందో షెడ్యూల్లో టైఫాయిడ్ వ్యాక్సిన్ మనకు అవైలబుల్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ షెడ్యూల్లో మాత్రం అవైలబుల్ లేదు. అంటే దాని అర్థం గవర్నమెంట్ లో టైఫాయిడ్ వ్యాక్సిన్ లేదు కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవద్దని కాదు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్ లో మాత్రం తప్పకుండా అది కూడా ఇంక్లూడ్ అయ్యింది ఆ వ్యాక్సిన్. సో అందుకని చెప్పేసి మీరు ప్రైవేట్ కి వస్తే మీకు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఎవరి దగ్గరికి వచ్చినా కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అంటే ఏ వ్యాక్సిన్ ఖచ్చితంగా అవసరము, ఏ వ్యాక్సిన్స్ ఓన్లీ ప్రైవేట్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నది, మీకు గవర్నమెంట్ లో షెడ్యూల్ లో లేని ఏవి తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసి మీకు అన్ని కూడా క్లియర్ గా షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్స్ గురించి వస్తే మాత్రం అనవసరమైన అపోహలు పెట్టుకోకండి. గవర్నమెంట్ లో ఇచ్చే వ్యాక్సిన్స్ తో పాటు ప్రైవేట్ లో ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా మీ పీడియాట్రిషియన్ అడిగి కనుక్కొని దాని ప్రకారం మీరు షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే ఎనీ టైం మీ కిడ్ కి ఇట్స్ ఏ సేఫ్ థింగ్. సాధారణంగా తల్లిదండ్రులకి కొన్ని డిసీజ్ ఉంటాయి. ఆ డిసీజ్లు జెనెటిక్ పరంగా హెరిడిటీ పరంగా పిల్లలకు సంక్రమించే అవకాశం ఉందంటారా? ఇది ఎంతవరకు వాస్తవం? తప్పకుండా అండి. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కొంతమందికి షుగర్ ఉంటుంది, పేరెంట్స్ కి ఎవరికైనా మదర్ కి ఫాదర్ కి షుగర్ ఉన్నప్పుడు కింద డిసెండెంట్స్ కి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బీపీ ఉన్నది ఇంట్లో ఫాదర్ కానీ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో బీపీ అనేది రన్ అవుతుంది. సో అట్లాంటి టైంలో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి అన్నిటికీ కూడా ఆన్సర్ జెనెటిక్స్. అంటే మన బ్లడ్, మనం ఎట్లయితే ఆస్తులు పంచుకుంటామో మన పై వాళ్ళ నుంచి మన ఎన్సిస్టర్స్ నుంచి రోగాలను కూడా కొన్ని పంచుకుంటాం. సో జెనెటిక్స్ అనేది ఏంటంటే జెనెటికల్ గా ఖచ్చితంగా కొన్ని రకాల వ్యాధులకు ఖచ్చితంగా మన పై వారి నుంచి మన కిందికి వాళ్ళకి సంక్రమించడం అనేది జరుగుతుంది. దీనికి ఒక పర్టికులర్ సొల్యూషన్ అనేది ఉండదు. కాకపోతే కొంతమేర ఏంటంటే మేనరిక పెళ్లిళ్ళు అలాంటివి అవాయిడ్ చేసుకోవడం వల్ల అనవసరమైన జబ్బుల బారిన పడడం అనేది తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు. ఈ రోజు పిల్లల్లో కనుక చూస్తే స్థూలకాయత్వం కానివ్వండి, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళు జబ్బులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని సందర్భాల్లో కనుక చూస్తే చాలా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాము. ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి తీసుకుంటున్నారు. దీనివల్ల హెల్త్ ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంది? అయితే
స్థూలకాయం విషయానికి వచ్చేసరికి అండి, ప్రస్తుతం చూసుకుంటే ఒక మాదిరిగా మనం ఉంటున్న సెటప్ ఇప్పుడు ప్రస్తుతము మనం ఉంటున్న ఈ చిన్న విలేజ్ గజ్వేల్నే తీసుకుంటే గనక మేము రోజు చూస్తున్న పేషెంట్స్, రోజు పొద్దు నుంచి ఎంతో మంది వందల మంది పేషెంట్స్ చూస్తుంటాం, పిల్లలు చూస్తుంటాము. ఇటు దిక్కు మెయిన్ గా అంటే రూరల్ ప్లేసెస్ కి వచ్చేసరికి ఎంతో కొంత ఒబేసిటీ అనేది అంత ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ లో లేదు. ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే ఒబేసిటీ కన్నా ఎక్కువ మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంది. అంటే సరైన పోషక ఆహారము దాని గురించి అవేర్నెస్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు రోజు అడుగుతుంటాము, సంవత్సరం పిల్లోడు ఉంటాడు, వాడు అమ్మ రోజు ఫ్రూట్స్ తినిపిస్తున్నావు అంటే, అమ్మ మా ఇంట్లో సార్ మా అత్త తినివ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళు తినొద్దు అంటున్నారు, ఫ్రూట్స్ తినిపిస్తే బాబుకు జలుబు అవుతుంది, బాబుకు దమ్ము వస్తుంది, ఇంకా ఇలాంటి అపోహల్లోనే బ్రతుకుతున్నారు. హెల్దీ ఫుడ్ వాళ్ళకు ఒక అంటే ఫ్రూట్స్ గురించి అవేర్నెస్ లేదు, డ్రై ఫ్రూట్స్ గురించి ఒక అవేర్నెస్ లేదు, హెల్దీ డైట్స్ గురించి అవేర్నెస్ లేదు. ఈ రోజు మనం ఇంటర్నెట్ లో చూసుకుంటే సిటీలో ఉన్న వాళ్ళు ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి రోజుకి ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలి, రోజుకి ఎంత ప్రోటీన్స్ తినాలి, ఎంత ఫ్యాట్స్ తినాలి, ఎన్ని క్యాలరీస్, ఏది తింటే ఎన్ని క్యాలరీస్ వస్తుంది అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, మన లొకాలిటీకి వేరే రూరల్ ప్లేసెస్ కి వచ్చేసరికి ఇంకా జనాలకి అసలు కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, కూర వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఒక పండు వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఒక కూరగాయలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇంకా కూడా అది తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఊబకాయానికి వచ్చేసరికి సిటీస్ లో ఉన్న పిల్లలు అయితే డెఫినెట్ గా, ఈ లొకాలిటీలో కూడా ఇప్పటికీ చూస్తున్నాము, ఇప్పుడు మెల్లమెల్లగా చాలా మంది సిటీస్ నుంచి మెల్లగా రూరల్ సైడ్ కూడా అది వస్తుంది. జంక్ ఫుడ్ అనేది పిల్లలు అలవాటు పడడం, బిజీ స్కూల్ షెడ్యూల్, బిజీ పేరెంట్స్ అందరు కూడా ఏంటంటే పోవడం, షాపుకి పోవడం, ఒక 5 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ ఏదో రావడము, 10 రూపాయలు పెడితే ఏదో ప్యాకెట్ వస్తుంది, లేదంటే బేకరీ అనడం, 2 రోజులకు ఒకసారి పిల్లలు మారం చేస్తే కేక్స్ అని, పఫ్లని, సమోసాలని, ఇంకొకటని, బిర్యానీలని, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో వీటి వల్ల డెఫినెట్ గా ఉబకాయ సమస్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. డెఫినెట్ గా అది హెల్త్ ని చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఫ్రీక్వెంట్ గా జబ్బు పడడము, అంత హుషారుగా ఉండకపోవడము, నెక్స్ట్ ఫర్దర్ గా తొందరగా రేపు ఫ్యూచర్ లో ఇదే పిల్లలు రేపు ఫ్యూచర్ లో తొందరగా డయాబెటీస్ కి గురవ్వడము, బీపీలు వాటికి గురవ్వడము, రకరకాల హెల్త్ ఇష్యూస్ కి గురవడం అనేది డెఫినెట్ గా మనం చూస్తాము. ఎవరో ఎందుకు ఉదాహరణ, మన ముందు జనరేషన్ వాళ్ళు 70-80 ఏళ్ళ వరకు కూడా ఇంకా గట్టిగా ఉన్నారు. మనం ఇప్పుడు 35-40 ఏజ్ల వయసులో కూడా కింద కూర్చొని పైకి లేవాలంటే ఇబ్బంది పడుతున్నాము. ఇదంతా కూడా సెడెంటరీ లైఫ్ వల్ల జరుగుతున్న ఇబ్బందులే. ఇదే గనక మన పిల్లల జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇంకా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కి అలవాటై ఇంకా ఇదే రకంగా వాళ్ళు తింటుంటే గనక నెక్స్ట్ ఫర్దర్ గా డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ డెఫినెట్ గా ఇంకా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తల్లిదండ్రులకు ఒక సూచన రకంగా మీరు సలహాలు ఇవ్వండి. అయితే నేను మెయిన్ గా రోజు నా ఓపీడీలో వచ్చే పేషెంట్స్ కి రోజు చెప్పే విషయం ఏనండి, ఇంతకుముందు ఆల్రెడీ ఈ పార్ట్ కొంచెం నేను ఆల్రెడీ కవర్ చేశాను, నా ముందు మాట్లాడిన మాటల్లో అది ఆల్రెడీ కవర్ చేశాను. మెయిన్ ఏంటి అంటే అవేర్నెస్ అండి. ఇప్పటికి కూడా ఎన్ని నెలలకు పాలు పట్టే పిల్లోడికి ఎన్ని నెలలకు ఆహారం తినిపించాలి, ఎలాంటి ఆహారంతో స్టార్ట్ చేయాలి, ఏ టైంలో ఎగ్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ టైంలో ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, రోజుకి ఎన్ని రకాల పండ్లు తినిపించాలి, ఇవి ఏవి కూడా అవేర్నెస్ అనేది ఇక్కడ చాలా 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 అంటే దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో కావాలంటే ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, అందరు పేరెంట్స్ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు ఎన్నో 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 చూస్తున్నారు. బట్టలు డిజైన్స్, కొత్త కొత్త బట్టలు ఏమొచ్చినాయి, కొత్త కొత్త నగలు ఏమొచ్చినాయి, కొత్త కొత్త హీరోలు ఏం సినిమాలు తీశారు, ఏం కొత్త సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అయిన ఏదైనా చూస్తున్నారు. కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అరే నా బాబుకి ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు, ఏ టైంలో నేను ఒక పండుని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక పండు నేను ఎట్లా తినిపిస్తే మంచిది, నేను ఒక ఎగ్ అనేది ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి, బిస్కెట్స్ లాంటి ఫుడ్స్ అట్లాంటివి కొంతమంది 6 months 7 months కి ఎప్పుడైతే మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం, అంటే పాలతో పాటు స్టార్ట్ చేసే నెక్స్ట్ ఫుడ్ ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. చాలా సార్లు నేను ఊర్లలో చూసేది ఏంటంటే వాళ్ళకి ఈజీగా అలకగా దొరికే ఒక ఫుడ్ ఏంటి అంటే బిస్కెట్. పోతారు, ఒక గ్లాస్ పాలు, ఊర్లో పాలు దొరుకుతాయి, పాలు తీసుకొస్తారు, పాలు మరగబెడతారు, 2 బిస్కెట్లు వేస్తారు, అందులో పోరానికి ఏం చేస్తారంటే ఇదే బిస్కెట్లు తినిపించడం అలవాటు చేస్తుంటారు. సో మెయిన్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళినా మీ పీడియాట్రిషియన్స్ అడగండి, దయచేసి అపోహలు పెట్టుకోవద్దు. ఫ్రూట్స్ తింటే, అరటి పండు తింటే జలుబు అవుతుంది, ఇంకో పండు తింటే ఇంకొకటి అవుతుంది, ఏదో తింటే ఏదో అయిపోతుంది అని అనవసరంగా
పిచ్చి పిచ్చి అపోహలు పెట్టుకోకండి. ఎంతో ఇన్ఫర్మేషన్ అదే యూట్యూబ్, అదే ఇన్స్టాగ్రామ్ మీరు ఎన్ని విషయాలకు వాడుతున్నారో మీ పిల్లలకి ఎలాంటి ఫుడ్ తినిపించాలనే ఇన్ఫర్మేషన్ ఎంతో మంది డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చాలా మంది డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కింద మారి రోజు ఎంతో వీడియోస్, ఇలాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నారు. చాలా ఏ టైంలో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఎన్ని ఎగ్స్ మాక్సిమం పర్ డే, ఏ టైంలో ఎల్లో ఇవ్వాలి, ఎల్లో మంచిదా వైట్ మంచిదా, ఇవన్నీ ఇట్లాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు అవైలబుల్ ఉన్నారు. కనీసం ఒక ఇద్దరు డాక్టర్స్ ని, ఎవరినైనా తెలుగు డాక్టర్స్ ని, మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏదైతే ఆ లాంగ్వేజ్ ఒక ఇద్దరు డాక్టర్స్ ని, ముగ్గురు డాక్టర్స్ ని మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ డైలీ మీరు అప్డేటెడ్ గా ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్. సో అది ఇంకా బాగా హెల్ప్ చేస్తుందని నా ఇట్స్ మై రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పేరెంట్ టు ఫాలో అట్లీస్ట్ ఎవరైనా ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని, డాక్టర్స్ ని ఫాలో అయ్యి మీరు ఈ విషయాల్లో అంటే పిల్లల హెల్త్ కి సంబంధించిన విషయాల్లో కూడా అప్డేటెడ్ గా ఉండాలని అది నా కోరిక.